అందరికి ఎలాగన్నారు బాగున్నారా? అయితే చాలా బాగున్నాడు. అందరికీ హ్యాపీ సండే, గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. ఉదయం లేకపోతే ఇంట్లో పనులు మొత్తం చేసుకొని బుడ్డ అబ్బాయిని రెడీ చేసేసాను. బావ అయితే మన రోజు వచ్చాడు కదా, మనుషుల కోసం అని చెప్పేసి చిన్న పని మీద సాగర్ అయితే వెళ్ళాడు. ఇంకా మాయను బావ అయితే వెళ్ళారు కదండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా చర్చిలో బల్లారాజు ఉంది. మొన్న అయితే ఈ డ్రెస్ మీషోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇంకా జిప్స్ ఉన్నాయి. ఇంకా అబ్బాయికి పాలు ఇవ్వడానికైనా వాటికి ఇబ్బంది లేకుండా మొత్తం ఒక 6 టాప్స్ అయితే బాగా, ఇంకా 2 టాప్స్ చూపించాను, మిగతా చూపించలేదు. ఇంకా టైం వచ్చేసి ఇంకా 11:30 మధ్యలో అవుతుంది కదా, త్వరగా అయితే ఇంకా వెళ్తున్నాను. కూతురు గారు రెడీ అయింది, రెడీ చేశాను ప్రిన్సీని. అబ్బో బొట్టు పూలు పెట్టుకొని రెడీ అయింది. సాస్ బాబు కూడా రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత అన్నం ఎందాల నుంచి బతిలాడాను, అన్నం తినాడు అంటే అసలు తినలేదు. పిల్లలకి ఇప్పుడు అన్నం పెట్టేసి తింటా ఉన్నారు. ఇద్దరు పిల్లలు రెడీ చేశానండి. ఇంకో అబ్బాయికి కూడా డైపర్ వేసి ఇంకా డైరీ వేసి అబ్బాయికి కూడా స్నానం చేసి మన సబ్స్క్రైబర్లు తెచ్చిన బట్టలు అయితే వేసాను, వైట్ బట్టలు అని చెప్పేసి నిద్రపోతా ఉన్నాడు. సాస్మా రెడీ అయ్యావా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నా కొడుకు అయితే ఇప్పుడు తిరిగి వచ్చి ఇంకా ఈరోజు చికెన్ కానీ మటన్ కానీ ఏం తెచ్చుకోలేదండి. దొండకాయ కూరగాయలకే కష్టంగా పోతుంది. మా కొడుకు అయితే తింటా ఉన్నాడు. కానీ మరి చర్చికి సరేనా కచ్చం అసలు మా నాన్న కూర్చున్నట్టే కూర్చున్నాడు, 2 కళ్ళు మడతేసుకొని. ఇది మా ఏంజిల్ పాప, మా ప్రిన్సీ గాడు భోజనం చేస్తున్నాడు. పూలు లేని అసలు పిల్లకేయచ్చు కదండి. దో చిట్టి తల్లి ఫ్లవర్ పెట్టావా? ఏంజిల్ గౌన్ వేసావా? ఇది వాళ్ళ డాడీ ఇష్టపడి తీసుకున్నాడు. క్రిస్మస్ పండుగ రోజు గౌన్ అయితే ముగ్గురు పిల్లలు రెడీ చేసినట్టే. వీళ్ళు భోజనం చేయడం అయిపోతే చర్చికి వెళ్ళొచ్చు. హాయ్ చెప్పు. మా కూతురికి ఒకరు పెట్టే పని లేదండి. అన్నం ఇష్టమైతే అమ్మాయి తినిద్ది, కష్టమైతే 2 రోజులైన మానుకునిద్ది అన్నం తినకుండా. ముక్కలేదు ముద్ద దిగదు. కానీ ఈరోజు దొండకాయ కూరగాయలకి కష్టంగా దిగుతుంది మా అమ్మాయికి. సరేనా ఓమా? మా పిల్లలకి ఎందుకు మొక్క తీసుకొని రోజు తింటే బాగుండదు. మరి మా పిల్లలు కష్టంగా తింటున్నారు తెలుసా? హాయ్ చెప్పు. మేము వెళ్తున్నాం మరి విజయవాడ. మా అబ్బాయికి రేపు 10వ తారీఖు 3వ నెల వచ్చింది. మా తోడుకోళ్ళు బుజ్జి వాళ్ళు వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాం. ఇష్టమేనా నీకు? మేము కూడా వెళ్తాంలే అయితే. సరేనండి, 3వ నెల వస్తే మనం కూడా జంప్ చేద్దాం విజయవాడ అయితే. ఇంక అక్కడైతే కృష్ణా బీచ్ అని ఇంకా అన్నీ బాగుంటాయి, లొకేషన్ మొత్తం చూపించచ్చు. సరేనా? చర్చికి వెళ్ళేటప్పుడు చూస్తానండి. మా వదిన నేనైతే కలిసి వెళ్తాం. ఇంకా టైం అయి కుదిరితేనే సాంగ్ పాడతాను. సాంగ్ పాడక 3 నెలల మధ్యలో అవుతుంది. ఈరోజు సమయం కుదిరితే ఇంక పాట పాడేది కూడా చూపిస్తాను. మరి సరేనండి, బుడ్డ అబ్బాయిని కూడా రెడీ చేశాను. ఇంక ఇప్పుడే నిద్రలు వేసాడు. డైపర్ వేసి డైరా వేసాను. అదిగో రెడీ అయ్యాడు. మా చిట్టి తల్లి కూడా రెడీ అయింది. సాస్ బాబు కూడా రెడీ. ఇంకా చర్చికి అయితే వెళ్తాము. ఇంకా లేకపోతే ఆల్సి నోట్లో రెడీ చేసినట్టే కదా. మా వదిన కూడా రెడీ అయింది. త్వరగా అయితే చర్చికి వెళ్దాం. పదండి చర్చికి వెళ్దాం. నేను నోట్లో వేసుకుంటాను. సరేనా? ఎక్కడికి లైనే ఉందా? నేను మొదలైతే బయలుదేరుతున్నాను కదా, చర్చి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సరేనా? వాడే దాట వస్తున్నాడు. ఓయ్ అయిపోయిందా? సాస్ బాబు తినండి, లేటు. అందరం భోజనం చేసినట్టే, ప్రార్థన కూడా అయిపోయింది. మా బొడ్డోడు ఏడుస్తున్నాడని నేను ఇప్పుడు దాకా గౌగవ తినేసాను. సరేనండి, చర్చి నుంచి అయితే ఇంటికైతే వచ్చాము. పిల్లలు అయితే చర్చిలోనే భోజనం చేశారు. బొడ్డ అబ్బాయి అయితే ఇంకా చర్చిలో మామూలుగా లేదు. నేను భోజనం చేసే టయానికి ఇంకా అబ్బాయిని కూడా ఇంకెక్కడికి వచ్చి పాలు ఇచ్చేసి నిద్రపుచ్చేసాను. ఇంకా వైట్ డ్రెస్ కదండి, అబ్బాయి పాస్ పోసినా బయటకు పెట్టి కూర్చున్నా ఇంక మరకలు అవుతాయని చెప్పేసి ఇంక ఇచ్చేసాను. అన్నం తిన్నావమ్మమ్మ? అన్నం తిన్నావా? ఏం కూర?
టమాటా కూర ఏం హుషారుగా ఉంటుందా? హుషారుగా ఉంటుందా? మమ్మండి అంటే మమ్మ చాలా అవి మనోడు చేపలు తెస్తున్నట్ట. చేపలు తెస్తుండు ఎనుకొండలో తేలా పొద్దున్న తేలా ఈరోజు చేపలు తెచ్చుకోండి. ఇంకా ఆయనైతే ఇంక ఇంట్లో పనులు అయితే చిన్న చిన్నగా చేసుకుంటున్నాను. మా నాయనమ్మ ఏమో బరగొడ్లకి వెళ్ళింది కదా, నీళ్ళు అయిపోయిన పెట్టేసుకొని ఇంక ఇంటి ముందు పసుపు వేడి చేసుకోవాలి. ఇంక తెచ్చి నీకైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ పనులండి. ఇంకా అమ్మకి వాళ్ళకి అన్నం కూడా పెట్టేసి తిన్నారు. నానేమో ఉదయం ట్రాక్టర్కి వెళ్ళొచ్చి ఇంక ఇప్పుడు వచ్చాడు, 1 గంట అవుతుంది వచ్చి కూడా. బయట అయితే కూర్చున్నాను. అందరు వాళ్ళకి సండే కదా పనులు చేసుకుంటా ఉన్నారు. చిట్టి కూడా వచ్చినారు అందరూ అయితే.